సార్ అసలు బేసిక్‌గా ఈ మధ్యకాలంలో చూసుకుంటే మహిళల్లో యూటీఐ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సో, దానికి వాట్ ఆర్ ద రీజన్స్ అంటే వాట్ యూ విల్ సే సార్? మంచి ప్రశ్న అడిగారు. మనకి మనకి జెంట్స్‌లో మనకి ప్రాస్టేట్ వల్ల ఎలాగ ఇబ్బంది వస్తుందో, లేడీస్‌లో కూడా ఏమైతుందంటే మనకు 40 ఇయర్స్ దాటినంక ఎస్పెషల్లీ మనకు మెనోపాజ్ అవి రీచ్ అయిన కొంతమంది ఎర్లీ హిస్టెక్టమీ వివిధ కారణాల వల్ల లైక్ ఫైబ్రాయిడ్ వల్ల కానీ ఎర్లీ హిస్టెక్టమీ చేయించుకున్నప్పుడు మనకి ఈస్ట్రోజన్ అనేది బాడీలో తగ్గిపోతుంది వాళ్ళ బాడీలో. సో దానివల్ల ఏమైతుందంటే బ్లాడర్ నుంచి మన యూరిన్ వచ్చే ప్యాసేజ్ యురెత్రా అంటాము. అది యురెత్రా అనేది నేరో అవుతుంది. ఆ నేరో కావడం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే మనకి బ్లాడర్లోనే యూరిన్ అనేది మిగిలిపోతుంది. దాన్ని ఏమంటారంటే యురెథ్రల్ స్టెనోసిస్ విత్ సిగ్నిఫికెంట్ పోస్ట్ వైర్ రెసిడ్యూ. మనం బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చినాక కూడా మనకు అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది. మనం స్కాన్లో చెక్ చేసినప్పుడు మాత్రం బ్లాడర్లో చాలా మిగిలిపోతుంటుంది. నార్మల్గా మనకి 20-25 ml కన్నా ఎక్కువ మిగలకూడదు. కానీ వీళ్ళలో ఏమవుతుందంటే ఎక్కువ యూరిన్ మిగిలిపోతుంది. సో ఆ మిగిలిపోయిన యూరిన్లో ఏమవుతుందంటే మనకి బ్యాక్టీరియా అనేది రిపీటెడ్గా మల్టిప్లై అయ్యి ఫామ్ అయిపోయి మనకి యూరినరీ సిమ్టమ్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అందుకనే మనము 45-50 అయిపోయినాక కంపల్సరీ మనము బేసిక్ టెస్ట్ లాగా అల్ట్రాసౌండ్ స్కాన్ కంపల్సరీ చేపిస్తాము. ఎస్పెషల్లీ మన రెసిడ్యూల్ యూరిన్ ఉందా లేదా చెక్ చేపిస్తాము. తర్వాత మన స్పెషలైజ్ మన యూరాలజీ దగ్గరికి వచ్చినప్పుడు యూరోఫ్లోమెట్రీ అని ఉంటుంది. సో దాంట్లో యూరిన్ ఫ్లో ఎలా వస్తుందని చెక్ చేస్తాం లేడీస్లలో. సో యూరిన్ ఫ్లో అనేది తక్కువ ఉందంటే మేము ఇంతకుముందు చెప్పినట్టు యూరినరీ ప్యాసేజ్ నేరో అవుతుందండి బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ డిఫిషియన్సీ అండ్ రిపీటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. ఆ యూరినరీ ప్యాసేజ్ నేరో కావడం వల్ల మనకి ఇవన్నీ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్ యాక్చువల్గా. చాలా మంది అంటే ఇనిషియల్గా వచ్చిన గైనకాలజీ దగ్గరికి వెళ్ళి సింపుల్ యూటీఐతోనే చాలా మంది గెట్ ట్రీటెడ్, దాంతో తగ్గిపోతుంది. రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రం యూరాలజీ దగ్గరికి వచ్చేసి మనం ఎవాల్యుయేట్ చేసినట్టు సింపుల్ లైక్ అల్ట్రాసౌండ్ యూరోఫ్లోమెట్రీతో మనకి డయాగ్నోస్ వస్తుంది. ఇది కూడా మనకి సింపుల్ మెడిసిన్స్ తో క్యూర్ అయిపోతుంది. సో దీన్ని మనం బేసిక్ అండర్లైన్ డిసీజ్ లైక్ ఇప్పుడు యురెథ్రల్ స్టెనోసిస్ దీన్ని మనం క్యూర్ చేసినామంటే సో పర్మనెంట్ వాళ్ళకి రిపీటెడ్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతుంటాయి. వాళ్ళ పాపం రిపీటెడ్గా చాలా మంది సైలెంట్గా ఇంట్లో పాపం ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళందరూ దే గెట్ రిడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.